ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు కె రమేష్ కుమార్, చైర్మన్ మరియు ప్రెసిడెంట్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మనకి న్యాయం జరుగుతుందని అందరూ కూడా కోటి ఆశలతో ఎదురు చూశారు. కానీ అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఉద్యోగులు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. కనీసం ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు 3 నెలలు అయింది. అయినా కూడా ఇప్పటివరకు ఉద్యోగులకి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 40,000 కోట్ల రూపాయలు బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అంటే 40,000 కోట్లు అంటే ఒక్కొక్క ఉద్యోగి కూడా, ప్రతి ఉద్యోగికి 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి. అంతేకాదు వాళ్ళ 12th PRC కమిషన్ని నియామకం చేయవలసి ఉంది. గత 3 సంవత్సరాలు కూడా 12వ PRC మీద కమిషన్ నియమించలేదు ఇప్పటివరకు. అంతేకాకుండా ఏదైతే ఇంటీరియర్ రిలీఫ్ ఫండ్ ఐఆర్ని కూడా ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా డిఏలు ఏదైతే 5 డిఏలు అయితే ఉన్నాయో 5 డిఏలు, అదేవిధంగా ఏరియాస్ను కూడా ప్రకటించాల్సి ఉంది. ఏ ఒక్క సమస్యను కూడా వాళ్ళు పరిష్కరించలేని పరిస్థితి. అదేవిధంగా పెన్షన్లకి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇదివరకులాగా 10%, అదేవిధంగా మరి 15%గా పెంచే విధంగా చేయాల్సి ఉంది. సిపిఎస్ ఉద్యోగులకి ఏదైతే ఉందో ఇంక్రిమెంట్లు కానీ అన్నీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళకి సచివాలయ ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు కానీ ఏఎస్లు కానీ ఇప్పుడు కూడా మంజూరు చేయని పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఏదైతే సంక్షేమ పథకాలు రావాలి అన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో కానీ, అదేవిధంగా వీళ్ళు ఎన్నికల ప్రచారంలో కానీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని అందరూ కూడా మేము అధికారంలోకి వస్తే, ఈ కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఏదైతే మంచి పిఆర్సీ ఇస్తాం ఉద్యోగులకి, అదేవిధంగా మంచి ఐఆర్ ప్రకటిస్తాం, మీకు ఇప్పుడైతే సమయం భాగంలో లేకుండా ఇప్పటికప్పుడు డిఆర్లన్నీ కూడా చెల్లిస్తామన్నారు. కానీ ఏ ఒక్కటి చేయని పరిస్థితి. అదేవిధంగా ఏదైతే సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారో సిపిఎస్ని సాక్షాత్తు ఈ పవన్ కళ్యాణ్ గారే నేను అధికారంలోకి వస్తే 1 సంవత్సరంలోనే నేను ఆ సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా పెదవిరపడి పరిస్థితి. దానిలో భాగంగా ఏవైతే ఉద్యోగుల సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు. కాబట్టి ఇప్పటివరకు వేచి చూసాం. ఇంకా వేరే ఉద్యోగులకి ఉద్యమమే తప్ప వేరే మార్గం లేని పక్షంలో రేపు ఏదైతే శుక్రవారం నాడు 28వ తారీఖున విజయవాడ నడిబొడ్డున గల సిపిఎం ఆఫీస్ దగ్గర ఏదైతే మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో రాష్ట్ర సభను ఏపీ జయసామరావు రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం 9 గంటలకు. దానికి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఉద్యోగులు వందలాదిగా తరలివెళ్తున్నారు. ఆ రోజు అక్కడే మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ బొప్పరాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్యమ కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది. ఈ ఉద్యమం ఆ రోజు నుంచి మొదలవుతుంది. ఉద్యమం మొదలైన తర్వాత ఉద్యోగులకి ఏదైనా అసౌకర్యం కలిగితే దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కానీ వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించిన పక్షంలో ఉద్యమాన్ని ఇంకా కూడా ఉధృతం చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఏఐటీసీ, సిఐటీసీ సంఘాలు ఏదైతే ట్రేడీలు ఉన్నాయో వాళ్ళు కూడా మాకు మద్దతు తెలిపారు. అదేవిధంగా మిగిలిన ఏ సంఘాలైనా కూడా మాతో వస్తే, కలిసి వస్తే అందరూ కూడా కలుపుకుని వెళ్ళి ఉద్యోగుల పక్షాన్ని పోరాటం చేయడానికి ఏపీ జేఏసీ అమరావతి ముందుంటుందని తెలియజేస్తున్నాం. యాక్చువల్గా మనం ఏపీ జేఏసీ అమరావతి గత నెల 12వ తారీఖున శ్రీకాకుళంలో ఉమ్మడి సదస్సు చేయవలసి ఉంది. దానికి ఉమ్మడి సదస్సుని నిర్వహిస్తుండగా అక్కడ ఏదైతే మంత్రుల కమిటీ ఉన్నారో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా మన అగ్రికల్చర్ శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో వారు కూడా, పార్థసారథి గారు కూడా, అందరూ 3 మంత్రులు కూడా బొప్పరాజు గారు రాష్ట్ర కమిటీ పిలిపించి 9వ తారీఖున జూలైన మీరు ఉద్యమం చేయొద్దు, ఈ ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన్ని ఉంది, మీ అందరూ మంచి జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పడం వల్ల తాత్కాలికంగా ఆ రోజు 10వ తారీఖున 11వ తారీఖున కూడా రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. తర్వాత 22వ తారీఖున జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా చర్చలు జరిపారు. ఆ చర్చల్లో కూడా 29 డిమాండ్లతో బొప్పరాజు గారు వాళ్ళకి రికమెండేషన్ కూడా జరిగింది. ఆ చర్చలు జరిగి ఇప్పుడు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగి 22వ తారీఖున జరిగింది. ఇప్పటికి నెల రోజులైనా కూడా ఇప్పుడు కూడా ఎవరు కూడా పిలిచి ఏ ఉద్యోగ సమస్య కూడా పరిష్కరించిన పరిస్థితుల్లో తప్పగా వేరే గత్యంతరం లేక వాళ్ళ ఉద్యమానికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఉన్నారో ఉద్యోగులందరూ కూడా ఉద్యమానికి సిద్ధం కావాలని, రేపు ఏదైతే శుక్రవారం నాడు ఉందో విజయవాడలో సభకి ఏలూరులో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరూ కూడా వందలాదిగా తరవెళ్ళి రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. మా జనరల్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు.